యోగ వాసిష్టములో వాల్మీకి మహర్షి గ్రంథ ప్రారంభమునందు చేస్తున్నటువంటి మంగళాచరణం. సత్ చిత్ ఆనంద రూపమైన జగదాత్మను వాల్మీకి మహర్షి 4 శ్లోకాలలో ప్రార్థించారు. మొదటిది సత్స్వరూపమైన పరమాత్మను ఇలా ప్రార్థిస్తున్నారు. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్ర ఏవ ఉపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. ఏ అద్వితీయ వస్తువు నుండి సృష్టి కాలంలో ఆకాశము మొదలైన మహాభూతములు, పంచభూతములు, వాటి నుండి సమస్త పదార్థములు ఉనికిని పొంది భాసిస్తున్నాయో అట్టి సత్ స్వరూపముగు పరమాత్మకు మోకరిల్లి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు చిత్ స్వరూపమైన పరమాత్మను ఇలా ప్రార్థిస్తున్నారు. జ్ఞాత జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్ట దర్శన దృశ్యభూః కర్త హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్తి ఆత్మనే నమః. జ్ఞప్తి స్వరూపమైనటువంటి చిత్ రూప పరబ్రహ్మను ఈ విధంగా జ్ఞాత అనగా ఎరుగువాడు, జ్ఞానం ఎరుగుబడే విధము, జ్ఞేయం ఎరుగుబడినది, తెలుసుకునివాడు, తెలుసుకొనుట మరియు తెలియబడినది. అలాగే ద్రష్ట, దర్శనము, దృశ్యము అనే త్రిపుటి. అలాగే కర్త, హేతువు, క్రియ. కర్త, కారణము, క్రియ అనే త్రిపుటి. ఈ 3 త్రిపుటులు జ్ఞాత జ్ఞానం జ్ఞేయం, ద్రష్ట దర్శన దృశ్యభూ, కర్త హేతు క్రియ. ఈ 3 త్రిపుటములు అనగా టుపుల్స్ ఇవన్నీ దేని వలన భాసిస్తున్నాయో అట్టి జ్ఞానస్వరూపముగు పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఆనందస్వరూపమైన పరమాత్మను ఈ విధంగా వర్ణిస్తున్నారు. స్ఫురంతి సీకరా యస్మాత్ ఆనందస్య అంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. ఈ దేవతలు, మనుష్యులు, పశువులు మొదలైన ప్రాణులంతా ఏ మహానంద సముద్రంలో ఉపాధి భేదం చేత ఆనంద బిందువులుగా స్ఫురిస్తున్నారో, ఏది సర్వదా ఆ సమస్త ప్రాణులకు జీవనమే అయి ఉన్నదో అట్టి బ్రహ్మానంద స్వరూపముగు పరమాత్మకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు జగదాత్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని దివి భూమౌ తథా ఆకాశే బహిః అంతః చ మే విభుః యో విభాతి అవభాసాత్మ తస్మై సర్వాత్మనే నమః. స్వస్వరూపుడు, ప్రకాశరూపుడు అయినట్టి ఏ పరమాత్మ స్వర్గంలోనూ, భూలోకంలోనూ, ఆకాశంలోనూ, బయట లోపల కూడా ఏకరూపుడై ఉన్నప్పటికీ నానా రూపములుగా ప్రకాశిస్తున్నాడో అట్టి సర్వస్వరూపుడగు పరబ్రహ్మమును హృదయపూర్వకంగా మొక్కుచున్నాను. ఈ విధంగా వాల్మీకి మహర్షి సత్ చిత్ ఆనంద జగదాత్మస్వరూపుడైనటువంటి పరమాత్మను 4 శ్లోకాలలో గ్రంథ ప్రారంభమున ప్రార్థించారు.